చెప్తాను. ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో ఈ 800 ఇండ్లుంటాయి. ఈ 800 ఇండ్లలో 600 ఇండ్లు చేతి వృత్తుల వారు కొంతమంది ఉంటారు. అట్లాగే వ్యవసాయ కూలీలు మరికొందరుంటారు. ఇక చిన్న చితక రైతులు వీళ్ళు మొత్తం కలిపి ఒక 600 ఇండ్లు వీళ్ళుంటాయి. మిగతా 200 ఇండ్లు భూస్వాములు, వ్యాపారస్తులు వీళ్ళతో కలిపి మొత్తం 800 ఇండ్లతో ఆ గ్రామం చాలా ఆనందంగా, స్వేచ్ఛగా జీవించేటువంటి గ్రామం అది. అప్పటికి వాళ్ళంతా చాలా సోదరాభావంతో కలిగి తిరుగుతున్నటువంటి ఒక పల్లెటూరు. కట్ చేస్తే ఆ ఊర్లో అనుకోకుండా ఎన్నికల మూమెంట్ వస్తుంది. ఆ ఎన్నికల మూమెంట్‌లో ఆ ఊరికి సర్పంచ్‌గా పోటీ చేయడానికి భూస్వాముల నుండి ఒకతను నేను పోటీ చేస్తానని ముందుకొస్తాడు. అట్లాగే వ్యాపారస్తుల నుండి మరొకతను నేను కూడా పోటీ చేస్తానని చెప్పేసి ముందుకొస్తాడు. వి కట్ చేస్తే ఆ ఎన్నికల మూమెంట్‌లో ఎవరు సర్పంచ్‌గా పోటీ చేయడానికి అర్హులు అని చెప్పేసి మాట్లాడుకోవడానికి ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని అక్కడ కూర్చొని సమావేశంలో మాట్లాడుకుంటారు. అయితే ఈ సమావేశంలో భూస్వామ్య వర్గం నుంచి ఒకతనొచ్చి నేను మన గ్రామానికి సర్పంచ్‌గా ఉండడానికి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి మాట్లాడితే, అలాగే వ్యాపార వర్గం నుంచి మరొకతనొచ్చి నేను కూడా సర్పంచ్‌గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరు సర్పంచ్‌గా పోటీ చేయడానికి అర్హులనే విషయాన్ని తెగకుండా అలాగే చెరో పార్టీ వైపు చీలి ఇద్దరు చెరో పార్టీ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఇక రాత్రి సమయానికి రహస్య కమిటీలను ఏర్పాటు చేస్తారు. భూస్వామ్య వర్గం ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేస్తుంది. అట్లాగే వ్యాపార వర్గం మరొక రహస్య కమిటీని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ 2 రహస్య కమిటీలో మాట్లాడుకున్న విషయం మాత్రం ఒకే విషయం. అదేంటి అనంటే ఇక్కడున్నటువంటి 600 ఇళ్ళని ఓటర్లుగా మార్చుకోవడానికి మనం శాయశక్తులా శ్రమించాలి కాబట్టి ఇదంతా మనకు కొంచెం అందుబాటులో ఉండడానికి, మనలో మనం పోట్లాడుకోకుండా ఉండడానికి ఒక మార్గాన్ని ఎంచుకుందామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 600 ఇండ్లని గ్రూప్ వైజ్‌గా డివైడ్ చేసి 300 ఇండ్లు 300 ఇటు 300 అటు వేసి పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇక ఎన్నికల మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్నికల మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో మా నాయకుడిని దూషిస్తాడని చెప్పేసి ఇక్కడున్నటువంటి 300 మంది, మా నాయకుడిని దూషిస్తారని చెప్పేసి ఇక్కడున్నటువంటి 300 మంది ఫైట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయే సమయానికి ఆ ఊరు వల్లకాడుతుంది. ఇక ఆలోచించాల్సింది మనం. హ్మ్. దీన్ని బట్టి అర్థమవుతుందనుకుంటా.